అగ్రహారం రాసిపెట్టి నన్ను అంత దూరం లాక్కెడతావా? శనిగ్రహంలాగా. అగ్రహారాలు ఆస్థాన పండితులకు మాత్రమే ఇచ్చారు. ఆ స్థానం వాళ్ళకి ఇస్తే ఈ స్థానం వాళ్ళు ఏమైపోతారో అని అడగలేకపోయావా? మనకు ఇచ్చారు కడితే పట్టుబట్ట, పట్టు చీర, వెండి చెంపు వగైరా వగైరా. ఈ బట్టేనా, ఈ చీరనా, ఈ చెంపేనా గచ్చకాయలకు ఎందుకు? నెత్తి వద్ద కూడా చావడానికా? శివ శివ సావు మాట ఎత్తకే, నిన్ను విడిచిపెట్టి నేను పోలేనే. పోతే నా పిగడను అయ్యో నీకు పుణ్యం ఉంటుంది. కొట్టగే, కట్టుకున్న మొగుడిని కొట్టగే. మొగుడువా మొద్దులువా? పెళ్ళానికి కూడట్లేని సూర్యుడు, ముట్టెత్తుకుంటే కనుక నాడ ధీరుడు, కూర్చుంటే లేవాలని ధీరుడు. మొగుడట మొగుడు. లే ఎందుకే? అబ్బా కూర్చో కూర్చో. లే అబ్బా గుంజీలు తీలేరే పెద్దవాడిని. గుంజీలు తీలేవు. ఆ మాయదారాడు అంతా నన్ను నడిపించావే. అయ్యో పాపం దాని సుకుమార్ శరీరం ఎంత కందిపోతుందని ఆయన ఆలోచించావా? లే లే. ఎవరు వచ్చారే? విష్ణు శర్మ. చావు ఉంటే చావు. నా చేతు పోయి వాళ్ళకి మూడిది ఎదురు చెప్పావుంటే ముద్దు పెట్టాయి. జాగ్రత్త ఏమనుకున్నా? అదేమిటి విష్ణు శర్మ, ఆడకూతురు మీద చేసుకుంటున్నా? కొట్టుకో. ఇట్టాన్ని కొట్టాలా, డొక్క చేస్తాలా? నన్న చీరేస్తావా? నీ సంగతి. అమ్మాయి ఆడదానికి అంత కోపం పనికిరాదు అమ్మాయి. ఏమిటి ఈ కోపంలో అడ్డొస్తే నీ పని ఎంత? నీ తరం కాదు. ఏమిటి నీతో తరం కూడా కావాలా? ఒక్క క్షణం చాలు నిన్ను కొట్టాలి. ఏమిటో కబుర్లు చెబుతావేంట? ఏమిటి ఏమిటంట? పరాయి మొగాడిచి కొట్టబోతుంటే నువ్వు ఇక్కడ దాకులు గుడ్లు పెట్టగలుస్తున్నావా? సిగ్గులేదు లేదా? కట్టుకున్న దోషానికి నేను ఊరుకున్నా గానీ పరామగాలు ఊరుకుంటారా? విష్ణు శర్మ ఆ కర్రలాక్కో, ఈవిడ గుణపాఠం చెప్తాను. అయ్యో 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 ఎవరా ఎవరా నన్ను చంపేస్తున్నారు వీళ్ళిద్దరు. శ్రీహరి బాబాయ్ అయ్యో రండరో రండి చంపేస్తున్నారు వీళ్ళిద్దరు. అయ్యో 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 అమ్మా ఏం జరిగింది? ఈ మొగుడు చచ్చినాడును, ఈ చచ్చినాడు నా ప్రాణం తీసినాడు, చంపేశారు తల్లు. అదేమిటమ్మా భర్తను వీడు వాడు అనొచ్చా? ఆయన దూషించకూడదు, పూజించాలి. నిన్నగాక మన పెళ్ళైన సావిత్రిని చూసి మనం అంతా బతిబెత్తే తెచ్చుకోవాలి. అలా బుద్ధి చెప్పండి తల్లి, మీ పాదాలకు మొక్కుతాను. పరాయి వాళ్ళ పాదాలకే మొక్కుతావు, పెళ్ళాని నా పాదాలకు మొక్కు. నీ చేతుల్లో ఈ కష్టాలు పడేగట్టే కృష్ణారామంటూ ఏ కృష్ణలో దూకినా మంచిది. కృష్ణలో కాకపోతే గోదావరిలో దూకు. నాకే దూకుతానే నీచురాలా దూకుతానే. నీకు చేసే ఈ సేవలో 1000 ముంత భగవంతుడికి చేస్తే భక్తి ముక్తి కూడా వచ్చేది. తెంపితే లాభం. ఇదిగో నా మెళ్ళ కట్టి తాళి తెంపు, హాయిగా మా పుట్టింటికి పోయి బతుకుతాను. పోవే, వెంటనే పో, ఇప్పుడే పో, దాంట్లో నువ్వే తెచ్చుకో. అది నన్నే చేరవచ్చే చంచలా, ఆమె లేత పచ్చ తమలపాకు వన్నెలా, అబ్బ సొగసు తెలుప మాట కూడా పలకలా, అరే ఇప్పుడు తెచ్చి పెట్టు చంచలా, అది లేని నాడు నెప్పు సెగలు గుండెలా. అది నన్నే చేరవచ్చే చంచలా, ఆమె లేత